బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. గంట గంటకు మరణాల సంఖ్య పెరుగుతోంది. బురదలో అడుగున శవాలు ఉండిపోయినాయి. నడుస్తుంటే కాళ్లకు మృతదేహాలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 60 మంది చనిపోయారు. ఇంకా కనిపించకుండా వందలాది మంది ఉన్నారు. వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. ఊహకందని ప్రాణ నష్టం ఇది. బయటకు వచ్చిన క్లౌడ్ బరస్ట్ వీడియో. ఒళ్ళు గగురు పడిచే దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇళ్లను కూల్చుకుంటూ ప్రళయం ఏ విధంగా వస్తుందో ఒక్కసారి మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో హృదయ విదారక దృశ్యాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కిష్ట్వాడ్ జిల్లా కుంభవృష్టి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏ విధంగా అతలాకుతలం చేసిందో, శోక సంద్రంలో ముంచేసిందో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో నడుస్తుంటే కాళ్ల కింద కూడా ఇంకా శవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బురద మట్టిలో కాళ్ళకి మృతదేహాలు తగులుతూ ఉన్నాయి. గంట గంటకు ఈ మరణాల సంఖ్య అనేది పెరుగుతూ పోతోంది. ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల, ఒక్కసారిగా వచ్చినటువంటి ఉప్పెన వల్ల, ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వరద వల్ల ఇప్పటికే 60 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఎంతమంది చనిపోయారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఆ వరదకు సంబంధించినటువంటి ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ఎగువ నుంచి ఒక ఉప్పెనలాగా, ఒక వరద ముప్పులాగా ఏ విధంగా వస్తుందో మీరు చాలా స్పష్టం చూడొచ్చు. ఎంత వేగంగా ఆ వరద అనేది పైనుంచి కిందకి కొట్టుకొస్తుందో చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఆ వేగంతో కింద ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళ మృతదేహం కూడా కనిపిస్తుందో అంత బలమైనటువంటి ఆ ఫ్లోటింగ్, ఆ వరద మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 60 మంది చనిపోయారు. ఇంకా ఊహకందని ప్రాణ నష్టం జరిగింది అనటానికి ఈ దృశ్యాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్కు సంబంధించి ఇంకొక వీడియో బయటకు వచ్చింది. దానికి సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు. ఇళ్ల నుంచి చీల్చుకుంటూ దూసుకొచ్చినటువంటి ఈ ప్రళయం చూస్తే భయానకంగా ఉంది. ఒళ్ళు గగురు పొడిచే దృశ్యం కనిపిస్తోంది. 2 నిమిషాల్లోనే మాచైల్ మాత ఆలయ తీర్థయాత్ర మార్గంలో రాళ్లు, శిథిలాల వరద వచ్చింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే సమాధయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రజలు ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి సమయం తెలియకుండా పోయింది. ఎందుకంటే అంత వేగంగా రాళ్ళు, బురద, పెద్ద పెద్ద బండరాళ్లతో కొట్టుకొచ్చినటువంటి ఆ వరద కింద ఉన్నటువంటి మాచైల్ మాత దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా అందులో చిక్కుకుపోయారు. చాలామంది కొట్టుకుపోయారు. అసలు డీటెయిల్స్ రాలేదు ఎంతమంది కొట్టుకుపోయారు. ఆ సమయంలో మాచైల్ మాత అక్కడ ఆ ప్రాంతంలో ఎంతమంది భక్తులు ఉన్నారో కూడా ఒక లెక్కలేదు. ఇప్పుడు ఆ కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు, ఆ వరదకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎంత భీకరంగా ఎగువ నుంచి ఆ క్లౌడ్ బరస్ట్ ఉప్పెన్లా కొట్టుకొచ్చిందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగిస్తుంటే అర్థమవుతోంది చాలామంది ఆ మట్టిలో, ఆ బురదలో, ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారనేది అర్థమవుతోంది. శిథిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 30 మందిని మాత్రమే గుర్తించారు. గాయపడ్డ వాళ్ళలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. వందలాది మంది ఆచూకీ కనిపించడం లేదు. వాళ్ళంతా గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. వాళ్ళని ఇంకా గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వెతికే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు, రెస్క్యూ సిబ్బంది ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా వెతుకుతూ ఉన్నాయి. వాళ్ళని వెతికే పని చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది 60 మంది మాత్రమే. ఇంకా చాలామంది ఆచూకీ లేదు. వాళ్ళకి సంబంధించిన వివరాలు లేవు. ఇక్కడ మాచైల్ మాత అక్కడికి రావడానికి చాలామంది భక్తులు వచ్చారు. కిష్ట్వార్ ప్రాంతానికి చాలామంది భక్తులు వచ్చారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎవరూ కూడా ఇంకా దొరకని పరిస్థితి ఉంది. చాలామంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అక్కడ ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు. కానీ అసలు వాళ్ళ మృతదేహం ఇంతవరకు లభించలేదు. వాళ్ళు ఎంత లోపలికి కూరుకుపోయారో తెలియదు. ఈ రెస్క్యూ చేస్తుంటే కొంతమంది బయటపడుతున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగినప్పుడు చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మీరు విజువల్స్ చూస్తున్నారు. మొత్తం ఏ విధంగా తుడిచిపెట్టిపోయిందో చూస్తున్నారు. ఒక వాహనం ఆ బురదలో ఏ విధంగా కూరుకుపోయిందో చూస్తున్నాం. అంటే ఆ వాహనంలో ఉన్న వాళ్ళు దాంట్లో అదే విధంగా కొట్టుకుపోయారు. దాంట్లోనే శిథిలమైపోయారు. మొత్తం బురద, మట్టి, రాళ్ళన్నీ కూడా కప్పేసి ఉన్నటువంటి ఆ దృశ్యం చూస్తుంటే ఎంత దారుణంగా చూడండి. ఎంత హృదయ విదారకం, గుండెను పిండేసే దృశ్యాలు. వాహనంలో ఉన్న వాళ్ళు వాహనంలోనే అదే విధంగా కొట్టుకుపోయి బురద లోపలికి కూరుకుపోయారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీటి సంద్రం అయిపోతున్నారు. మా వాళ్ళని కనీసం వాళ్ళ మృతదేహాలను అప్పగించండి సారు అంటూ వాళ్ళందరూ వేడుకుంటున్న పరిస్థితి ఉంది.
విజువల్స్లో రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ వీళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఆ శిథిలాన్ని తొలగించాలని ఎంత కష్టమవుతుంది చూడండి. ఇళ్ళు కొట్టుకుపోయి ఆ వరదలో కొట్టుకుపోయి మొత్తం శిథిలమైపోయి లోపలికి కొన్ని మీటర్ల లోపలికి బురదలో కూరుకుపోయారంటే ఎంత దారుణం చూడండి. వాళ్ళందరినీ బయటికి తీస్తూ ఉన్నారు. అసలు కాళ్ళు పెట్టి తీస్తూ ఉన్నట్టే ఆ బురదలో వాళ్ళ శవాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని తొలగిస్తూ ఉంటే ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి, శరీరాలు కనిపిస్తూ ఉన్నాయి. అంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది వాళ్ళని కాపాడిన దృశ్యాలు చూస్తున్నారు. మొత్తం బురద కొట్టుకుపోయినటువంటి శరీరాలే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోకి వెళ్ళిన దృశ్యాలు అవి. ఎంత మొత్తం శరీరం మొత్తం ఆ బురదలో కొట్టుకుపోయిన పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళ తల మీద పడి, శరీరం మీద పడి, చేతులు కొట్టుకుపోయి, కాళ్ళు తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ మనుషులకు సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. చాలామందిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ ఇంకా చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొన్ని మీటర్ల దూరం వాళ్ళందరూ కొట్టుకుపోయారు. వాళ్ళు ఏదన్నా సాయం తీసుకుని పట్టుకొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. ఒక్కసారిగా ఆ క్లౌడ్ బర్స్ట్ దాటికి, అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల దాటికి మొత్తం ఎవరు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఉదుటిన వచ్చేసరికి వాహనాల్లో ఉన్నవాళ్ళు వాహనాల్లో కొట్టుకుపోయారు. అక్కడ ప్రయాణం చేస్తున్న వాళ్ళు, కాలినడకం చేస్తున్న వాళ్ళు అదిదం కొట్టుకుపోయారు. అక్కడ మాచేలు మాత దగ్గరికి రావడానికి వస్తున్నటువంటి భక్తులు వాళ్ళు కొట్టుకుపోయారు. మొత్తం వందలాది మందిగా కొట్టుకుపోయిన పరిస్థితి. కేవలం ఇప్పుడు 60 మంది మాత్రమే చనిపోయినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా చాలామందిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకా 100 మందికి పైగా ఆ లోపల కూరుకుపోయి ఉంటారు. అది రెస్క్యూ చేస్తే ఇంకా 4-5 రోజుల పాటు రెస్క్యూ చేసి ఆ బురదను మొత్తం తొలగిస్తే, ఆ మట్టిని మొత్తం తొలగిస్తే, ఆ బండరాలు మొత్తం తొలగిస్తే, కొట్టుకుపోయినటువంటి శిథిలాలు అవైతే ఇళ్లకు సంబంధించినటువంటి దృశ్యాలు ఉన్నాయో ఆ ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయి, ఆ ఇటుకలు, ఆ ఇంటి సామాగ్రి చెల్లా చెదిరిపోయి లోపల బురదలో కూరుకుపోయింది. మొత్తం కట్టడాలన్నీ కూడా ఆ బురదలో కూరుకుపోయినాయి. అంటే దాన్ని తీయటానికే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం ఒక్కొక్క దాన్ని జరుపుకుంటూ ఆ బురదని తొలగించుకుంటూ, ఆ శిథిలాలను తొలగించుకుంటూ చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బందికి చాలా దారుణంగా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మృతదేహాలు ఆ కూరుకుపోయిన మట్టిలో వాళ్ళు కాలు పెడితే ఇక్కడ ఏదో తగులుతుందనిపిస్తుంది. ఏదో తగులుతుందని చెప్పి చూస్తే ఒక మృతదేహం కనిపిస్తోంది. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దాదాపు 300 మంది సైనికులు అందులో నిమగ్నమయ్యారు. ఈ సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించడం లేదు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయక చర్యలు నిలిచిపోయాయి. వైద్య బృందాలు కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళి అక్కడ నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాచేల మాత ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన వీళ్ళు ఆకస్మిక వరదలు చిక్కుని అసూలు బాశారు. 12:25 మధ్యాహ్న సమయం మాచేల మాత మందిర్కి వెళ్లే దారిలో చషోటి గ్రామంలో ఈ విషాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో మాచేల మాత మందిర యాత్ర కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. జూలై 25న ప్రారంభమైన యాత్ర సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది. కిష్త్వార్ నగరానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చషోటి గ్రామంలో మాత భక్తుల కోసం లంగర్ ఏర్పాటు చేశారు. ఈ విపత్తు లంగర్లోని కమ్యూనిటీ కిచెన్ ఎక్కువగా ప్రభావితం చేసింది. మేఘావృతం కారణంగా అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దుకాణాలు, భద్రతా పోస్టులు సహా అనేక భవనాలు అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితుంది. ఆకస్మిక వరదల కారణంగా 16 నివాస గృహాలు, ప్రభుత్వ భవనాలు, 3 దేవాలయాలు, 4 విండ్ మిల్లులు, 30 మీటర్ల పొడవైన వంతెన, డజన్కు పైగా వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులో కొట్టుకుపోయాయి. మొత్తం ఆ బురదలో, ఆ కొండ రాళ్ళు, మొత్తం అందులో ఆ శిథిలాలు మొత్తం కూడా లోపలికి కూరుకుపోయిన పరిస్థితుంది. రెస్క్యూ చేస్తున్నారు. కానీ ఆ మృతదేహాలు కనిపిస్తున్నటువంటి తీరు చూసి ఆ రెస్క్యూ చేస్తున్న వాళ్ళే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితుంది. సో అంత దారుణమైన ఒక పెను విపత్తు సంభవించిన పరిస్థితుంది. గతంలో ఎప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఆకస్మిక వరదలు వస్తాయి, కానీ గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోలేదని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడుకున్న పరిస్థితుంది. అంతకుముందు మనం చూసాం ఉత్తరాఖండ్, ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలకి ఏ విధమైనటువంటి పెను విపత్తు జరిగిందో మనం చూసాం. ఇంకా అది కూడా పెద్ద ఎత్తున బురద, అక్కడ కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళందరినీ కూడా అక్కడ కూడా రెస్క్యూ జరుగుతూ ఉంది. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో సంభవించినటువంటి క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి.